శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమ. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని బుధుల యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండడం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, ధనలాభం, మిత్రుల కలయిక, వ్యవహార వృద్ధి, వ్యాపారములో లాభాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు. ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి ఫలితం పదవి లభించగలదు. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. గ్రహచార గోచార స్థితులు సంవత్సర ఫలితము చూసుకుంటే కనుక శని యొక్క ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క గ్రహస్థితిలో ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య, నవరత్న వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సినీ రాజకీయ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన నష్టం అనేది కలగగలదు. మీరు చేసేటువంటి పనిలో గ్రహచార దోషాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదిరించడానికి మీరు చేయవలసినటువంటి పని 3 రోజులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు, గుమ్మడికాయ, స్వయంపాక దానం బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరి ఈ యొక్క మంత్రాన్ని జపించి ఈ యొక్క తాంత్రిక పరిష్కారం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆ యొక్క మంత్రం ఏమిటో చూద్దాం. నారదం విజయం విష్ణుం, గణపతిం రవినాయకం, వ్యాసేశ్వరం హనుమంతం, శ్రీరామం నమామ్యహం. రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా గోమూత్రం, కొద్దిగా పచ్చకర్పూరం, తెల్లావాలు వేసి ఆ నీటితో స్నానం చేయడం వలన తాంత్రికమైనటువంటి దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూజాత్.